హలో హలో, నేనే ప్రసాద్ని. ఓ, ఏం ఫ్రెండ్, అర్ధరాత్రి మనసు మారిందా? ఎక్కడ ఎక్కడ కలుసుకోవాలి మిమ్మల్ని? ఓకే. హలో, మనసు మార్చుకున్నావన్నమాట. నేను ఇప్పుడేం చేయాలి? చావమన్నానే కాని నేను దుర్మార్గురాల్ని కాను. చావడానికి ఒప్పుకున్నావు కనుక చావును మర్చిపోయి వారం రోజులు హాయిగా గడుపు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నీ భార్య పిల్లలతో కులాసాగా తిరుగు. మిస్టర్ ప్రసాద్, ఇదిగో 10,000. చావుకు తొందర ఫ్రెండ్. జీవితంలో సుఖం ఆనందం అంతా ఈ 7 రోజుల్లో అనుభవించడానికి ప్రయత్నించు. కమ్ ఆన్, టేక్ ఇట్. గుడ్ లక్. ఏమండి, ఏమిటి హడావిడి? మనకింత డబ్బెలా వచ్చింది? జయ, కొందరు డబ్బు కష్టపడి సంపాదిస్తారు, కొందరు నష్టపడి సంపాదిస్తారు. ఏమైనా కావలసిన డబ్బు అది ఇచ్చే ఆనందం. జయ జయ, మన పిల్లలకి ఇంకా ఏం కావాలి? వాళ్ళేం చెప్తారండి, మంచి మంచి బట్టలు, రకరకాల బొమ్మలు, ఇలాంటివి ఏవో అడుగుతుంటారు. మన ఆనందం ఎంత చౌక, కానీ కానీ చెల్లించే ఖరీదు. ఏమిటండి మీరనేది? అబ్బే ఏం లేదు. మరి నీకేం కావాలి? నీకేం కావాలన్నా కొనిస్తాను, చెప్పు జయ. నాకేమీ వద్దండి, మీతో పిల్లలతో ఒక్కసారి గుడికెళ్ళి రావాలని ఉంది. అంతేనా? ఇంకేం వద్దా? కొండంత నీడ మీరుండగా నాకు ఇంకేం కావాలండి? స్వామి, ఇలా 10 కాలాల పాటు ఆయన పిల్లలు చల్లగా ఉండాలని దీవించు. ఆయన కళ్ళ ముందే నా బ్రతుకు సుమంగళిగా గడిచిపోవాలని ఆశీర్వదించు. పదండి. ఏమండి, అందరినీ అన్నీ అడిగారే, మరి మీకే కోరిక లేదా? నా కోరిక పదండి. ఏమిటండి ఆ ఉత్తరం? నేను చావను చావను చావను. అయినా నేను ఎందుకు చావాలండి? నేను బతకాలి, బతికి తీరుతాను. వీల్లేదు మిస్టర్ ప్రసాద్, ఆ అవకాశం 7 రోజుల కిందే నష్టపోయావు. మీరెవరండి నా చావు బతుకులు నిర్ణయించడానికి? నిర్ణయించే అవకాశం నీకే ఇచ్చాను. నువ్వే నీ అంతటా నువ్వే ఒప్పుకున్నావు. అవును, అప్పుడు ఒప్పుకున్నాను. కానీ నో, డబ్బున్నా లేకపోయినా సరే నా భార్య బిడ్డల కోసం బతుకుతాను. బతికే హక్కు నాకుంది. లేదు. నేను చావకపోతే మీరేం చేస్తారండి? మేం చంపుతాం. అటు చూడు, మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
అనవసరంగా మా వాళ్ళ చేతికి పనివ్వాలని ఉందా? ఓకే, నీ ఇష్టం. కానీ నువ్వు చచ్చిపోతే 5 లక్షలు నీకు దక్కుతాయి. నీ పెళ్ళాం పిల్లలు జీవితాంతం సుఖంగా బ్రతుకుతారు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది చాలా అన్యాయం. ఇంతకన్నా న్యాయం ఏం కావాలి? నువ్వు నిరుద్యోగివి, పిల్లలకు 2 పూటలు అన్నం పెట్టలేవు. పెళ్ళాం నీ పేదరికం చూసి గర్వపడదు. నేను డబ్బిస్తున్నాను, వాళ్ళు సుఖంగా బ్రతికే అవకాశం కల్పిస్తున్నాను. ఆ అందమైన ఆలోచనతో నిన్ను చచ్చిపోమంటున్నాను. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు, ఎలా? గుడ్. నువ్వు తెలివైన వాడివని నాకు ముందే తెలుసు. కమాన్. ఏమిటిది? 5 లక్షలు నీ పెళ్ళాం పేరిట బ్యాంకులోవి. ఇందులో బట్టలు, వాచి, ఉంగరాలు ఉన్నాయి. రాత్రికి ఇవి తొడుక్కో. సరిగ్గా 12 గంటలకు బాంబే బ్రిడ్జి మీద నిలబడు. వెనక నుంచి లారీ వస్తుంది, నిన్ను గుద్దుకుంటుంది. సింపుల్. మాట తప్పితే నిన్ను వేటాడడం ఎలాగో నాకు తెలుసు. గుడ్ లక్. ఇదే మన ఆఖరి కలయిక. విష్ యూ ఎ కంఫర్టబుల్ డెత్. జయ, నీ చేతి వంట ఏమిటండి ఇంత హఠాత్తుగా ప్రయాణం అయ్యారు? తప్పనిసరిగా చేయాల్సిన ప్రయాణం జయ. వెళ్ళక తప్పదు. ఎప్పుడు వస్తారు? నువ్వు కోరుకున్నప్పుడు. నీ మనస్సులోకి. పరిహాసం కాదండి. పరిహాసం కాదని నీకు నెమ్మదిగా అర్థమవుతుంది. జయ, నువ్వు నాకు మాట ఇస్తావా? ఏమిటండి? పిల్లల్ని కొట్టకు. కొడితే వాళ్ళని దక్కించుకోవడానికి నేను దగ్గరున్నాను. ఏమిటండి ఏదో దూరంగా వెళ్ళిపోతున్నట్టు? ఏమిటి అప్పగింతలు? ఏమండి, వెళ్ళగానే ఉత్తరం రాయండి. దూరంగా ఉన్నా ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోలేయా? వస్తా. నువ్వు చావకపోతే నిన్ను మేము చెప్తాం. నువ్వు చావాలి.
అరిచావా పొడుస్తాం. ఆ వాద్యం ఉంగర కొడతే వాళ్ళని చంపడం తరుముకొస్తున్నారు. ముందు తీ. చాలా పెద్ద మనిషిలాగా ఉన్నారు. వాళ్ళు నిన్ను చంపాలని తరుముకొస్తున్నారా? అవును. చూడు, నేను ఎవరిని చంపను, కానీ చంపుతాను అన్న వాళ్ళని చావకుండా బతకుండా తంత. వాళ్ళని నీ ఖాతాలోంచి తీసేసి నా ఖాతాలో వేసుకుంటున్నా. చెప్పు, సరదాగా జాయింట్లు తీసేయమంటావా లేక పర్మనెంట్ గా? అదే వద్దు, వాళ్ళని చంపకుండా చూడు. అయితే ఉండు.